గిర్గే అడవిలో చాలా నమ్మకవంతమైన ఒక మేక జీవించేది. వీళ్ళిద్దరి స్నేహం గురించి అడవిలో అందరూ చాలా బాగా మాట్లాడుకుంటారు. ఒకరోజు షేర్ సింగ్ తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు తన పాత స్నేహితుడైన కాలు తోడేలు అక్కడికొచ్చాడు. షేర్ సింగ్ కి జై హో. అరే నక్క మిత్రమా, చాలా రోజుల తర్వాత నిన్ను చూశాను, సంతోషంగా ఉంది. నాకు కూడా మిమ్మల్ని చూసి సంతోషంగా అనిపిస్తుంది. మీ యొక్క రాజసం, టీవీ, ఆ గాంభీర్యం ఎప్పటిలాగే ఉన్నాయి. ధన్యవాదాలు నక్క. మిత్రమా, ఈమెను కలువు. ఈమె పేరు రాధ. నాకు అత్యంత విశ్వాసరాలు గల మేక. ఈ మేక యొక్క నిజాయితీని చూసి అడవంతా గర్వపడుతుంది. అవునండి, ఈమె గురించి నేను ఇదివరకే విన్నాను, ఈరోజు చూశాను కూడా. ధన్యవాదాలు. మిత్రమా, ఓ మాట చెప్పనా? నేను చాలా విలువైన వస్తువులు కూడా నా మిత్రురాలు ఈ మేక దగ్గరే పెడతాను. ఒక మేక నిజాయితీగా ఉంది అంటే దీనికి మించిన ఆధారం ఇంకేముంటుంది? అవును, ఈ మేక యొక్క నిజాయితీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అది వినగానే కాలుకి కొంచెం డౌట్ వస్తుంది. వాళ్ళ మొహం మీద ఆ కొంచెం నవ్వు చాలా విచిత్రంగా అనిపించింది. ఎవరు ఎంత నిజాయితీపరులో సమయం వస్తే అదే తెలిసిపోతుంది. రాత్రివేళ అందరూ నిద్రపోయిన తర్వాత కాలు తోడేలు సీమా వైపు వెళ్లడం ప్రారంభించింది. సీమా దగ్గర ఇంకొక అడవికి చెందిన రాజు తోడేలుకి వెయిట్ చేస్తున్నాడు. ఇంత ఆలస్యం ఎందుకు చేసావు? పనయిందా? కడియం ఎక్కడా? నాకు తెలిసి ఆ కడియాన్ని షేర్ సింగ్ తన మిత్రురాలు మేక దగ్గర పెట్టాడు. మేక దగ్గర పెడితే మేక దగ్గర నుంచి దొంగిలించుకో. కానీ ఆ కడియాన్ని ఆ మేక దగ్గర నుంచి దొంగిలించడం చాలా కష్టం. నాకదేమీ తెలీదు. నువ్వేం చేస్తావేమో నాకు తెలియదు. ఆ కడియం కావాలి. అయినా ఆ కడియాన్ని దక్కించుకోవడానికి నేను ఒక ప్లాన్ తయారు చేశాను. ప్లానా? ఇలాంటి ప్లాన్? షేర్ సింగ్కి ఆ మేకపై చాలా నమ్మకం ఉంది. నేను ముందు ఆ నమ్మకాన్ని పోగొడతాను. దీనివల్ల ఏమవుతుంది? ఆ మేక యొక్క నమ్మకాన్ని పోగొట్టిన తర్వాత షేర్ సింగ్ యొక్క నమ్మకాన్ని నేను సంపాదిస్తాను. తర్వాత ఆ కడియం నా దగ్గరికి అదే వచ్చేస్తుంది. ఒకవేళ షేర్ సింగ్కి నీ పైన అనుమానం వస్తే? కానీ నేను ఇదంతా ఎలా చేస్తానంటే షేర్ సింగ్కి నా పైన కొంచెం కూడా అనుమానం రాదు. సరే, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఆ కడియం చాలా మహత్యం గలది. ఆ కడియం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళని ఓడించడం చాలా కష్టం. అందుకే మిత్రమా, ఆ కడియం నాకు వీలైనంత తొందరగా కావాలి. నీ బహుమతి నీకు దొరుకుతుంది. మీరు బహుమతి సిద్ధంగా ఉంచండి, నేను కడియం తీసుకువస్తాను. అలా అని చెప్పి కాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు కాలు రాధా దగ్గరికి వెళ్లి ఇలా అని అంటాడు. ఏంటి రాధా సోదరి, ఏంటి విషయం? పొద్దు పొద్దున్న పూలుకొస్తున్నావు? ఈ పువ్వులు రోజు పూజ కోసం తీసుకెళ్తాను. వా, నీ దగ్గర నిజాయితీతో పాటుగా భక్తిభావం కూడా ఉంది. నా భక్తి యొక్క శక్తి, ఇంకా నేను నిజాయితీగా ఉన్నానని రాజుకు నేనంటే చాలా ఇష్టం. నీ నిజాయితీని అవినీతిగా మార్చకపోతే నా పేరే నక్క కాదు. కాలు ఇంకా షేర్సి దగ్గరికి వెళ్తాడు. మహారాజా, నిన్న మీరేదో కడియం గురించి చెప్తూ ఉన్నారు, ఇంతకదేమిటి? నిన్న నేను నీకు ఏ కడియం గురించి అయితే చెప్పానో అది మామూలు కడియం కాదు, అదొక చమత్కారం గల కడియం. అవునా? అవును. ఆ కడియం నా దగ్గరున్నంత వరకు నన్నెవ్వరూ ఓడించలేరు. కానీ ఆ కడియాన్ని మీరు నాకు ఎప్పుడూ చూపించలేదు. ఇంతకీ ఆ కడియం ఎక్కడుంది? బహుశా నువ్వు మర్చిపోయి ఉంటావు. నేను నిన్నే చెప్పాను, నా విలువైన వస్తువులన్నీ నా మిత్రురాలు రాధా మేక దగ్గరుంటాయి. ఒక మేకని ఇంతగా విశ్వసిస్తారా? అవును, ఈ అడవి మొత్తంలో రాధాకు మించిన నిజాయితీ పరులు ఎవరూ లేరు. షేర్ సింగ్, మీరు తప్పుగా అనుకోనంటే ఓ మాట చెప్తాను. చెప్పు. నమ్మకమున్న చోటే నమ్మక ద్రోహం జరుగుతుంది. నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు? ఒకటే, ఆ మేక ఒక ద్రోహి. నాలుక అదుపులో పెట్టుకొని మాట్లాడు నక్క. ఈ అడవిలో ఎవరైనా ఒట్టేసి చెప్తారు ఈ మేక నిజాయితీ గలది అని. ఒట్టేసి చెప్తారేమో, కానీ నేను చెప్పే మాట అబద్ధమని తెలితే నా తల నరికేసేయండి. మేక ద్రోహి అని నీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారం ఉందా? సాక్ష్యం నేనే షేర్ సింగ్. నిన్న రాత్రి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక గుట్ట వెనకాలని నేనేం చూశానంటే, విను మేక, నేను ఈ అడవికి రాజవ్వాలనుకుంటున్నాను. అందుకే నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ కడియం కావాలి. ఒక్కొక్క వస్తువుకి ఏదైనా ఒక్కటి వాల్యూ ఉండే ఉంటుంది మహారాజా. నేను మీకు ఆ కడా ఇవ్వాలంటే మీరు నాకు ఏమిస్తారు? నేను నీకు మంత్రి పదవి ఇచ్చేస్తాను. అయ్యో, అంతేనా? అడవిలో మేకల్ని వేటాడకూడదని నేనొక చట్టం కూడా తయారు చేపిస్తాను. అయితే సరే, రేపు రాత్రి మీకు ఆ మాయా కడా దొరుకుతుంది. నీ మాటలు వింటే నాకు ఆశ్చర్యం వేస్తోంది, కానీ ఇదే నిజం షేర్ సింగ్. మేక యొక్క నిజాయితీని అనుమానించడం చాలా కష్టమైనది. ఇంతకేం చేయాలో అర్థం కావటం లేదు. మేక ద్వారా ఆ కడియాన్ని తెప్పించండి, అప్పుడు మీకే నిజమేంటో తెలిసిపోతుంది. సరే, అయితే ఆ మేకని ఆ కడాన్ని తీసుకురమ్మని చెప్పండి.
మీరు నాకు గుర్తు తెచ్చారా? అవును, నాకు నా కడియం కావాలి ఇప్పుడే. తీసుకోండి మీ మాయా కడ. ఇదైతే నకిలీ కడియం ఉంది. లేదు మహారాజా, ఈ కడ అదేనే, మీరు నాకిచ్చారు కదా అదే. అంటే నేను నీకు ఇచ్చింది నకిలీ కడియం అని చెప్పాలనుకుంటున్నావా? మహారాజా, నా నిజాయితీ మీద మీకు అనుమానం వచ్చిందా? అనుమానం కాదు, నీ యొక్క ద్రోహమేంటో మహారాజు వారికి తెలిసిపోయింది. మహారాజా, ఇదిగోండి, ఇది నిజమైన కడియం. కాలు దగ్గర నిజమైన కడ ఉండడం చూసి అందరూ చాలా షాక్ అయిపోయారు. మహారాజా, ఈ ద్రోహి అయినటువంటి మేక ఆ సింహంతో కడియం గురించి డీలింగ్ చేస్తున్నప్పుడు నేను నిజమైన కడియాన్ని దాని ఇంటి నుంచి దొంగిలించి ఆ స్థానంలో నకిలీ కడియాన్ని పెట్టాను. ఈ అసలైన కడియాన్ని తీసుకోండి మహారాజా. నిజమైన కడ చూసి షేర్ సింగ్ కోపంగా ఇలా అంటాడు. ద్రోహి మేక, నేను నిన్ను నిజాయితీ పరురాలనుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఒక ద్రోహివి. మహామంత్రి, చెప్పండి మహారాజా. ఈ ద్రోహి అయిన మేకను ఈరోజు ఈ క్షణం ఈ అడవి నుంచి బయటకు పంపించేసేయండి. తన స్నేహితుడే అలా అనేసరికి చాలా బాధగా తను అడవిని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు షేర్ సింగ్ మరియు కాలుబేడియా వెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు దిలావర్ని కలిశారు. షేర్ సింగ్, ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఎరా పిల్ల సింహం, ఇంతకి నేనెవరో నీకు తెలుసా? అవును తెలుసు. ఇప్పటి వరకు నువ్వు ఈ అడవికి రాజువి, కానీ రేపటి నుంచి అడవికి నేను రాజవుతాను. మూర్ఖపు సింహమా, ఈ కడియం నా దగ్గరున్న సంగతి నీకు తెలుసా? ఈ కడియం నా దగ్గరున్నంత వరకు నన్నెవ్వడూ చంపలేడు. మూర్ఖుడు అయితే నువ్వు షేర్ సింగ్. నీ అసలైన కడియం నా దగ్గరుంది, ఇటు చూడు. దిలావర్ చేతిలో నిజమైన కడాని చూసి రాజు చాలా షాక్ అవుతాడు. ఇదెలా సాధ్యమవుతుంది? అసలైన కడియమైతే నా దగ్గరుంది కదా. క్షమించండి మహారాజా, నిజానికి దిలావర్ ధరించిన కడియమే అసలైన కడియము. అంటే ఏంటి? అంటే దీని అర్థం నిజమైన ద్రోహిని నేనే షేర్ సింగ్. నేను మేక ఇంట్లో నుండి అసలైన కడియాన్ని దొంగిలించిన మాట వాస్తవమే, కానీ నీకిచ్చిన కడియమైతే ఏదైతుందో అది కూడా నకిలీదే. అవును, అసలైన కడియాన్ని తను నాకిచ్చాడు. నిజమైన కడ ఇప్పుడు నా దగ్గరుంది. నిజమైన కడ మేక దగ్గర ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు. ఇది తీసుకోండి మహారాజా, ఇది మీకే సొంతం నిజమైన కడ. రాధా, ఈ కడియం నీ దగ్గరికి ఎలా వచ్చింది? మహారాజా, వీడు మీకు చెప్పిన ఆ కథ అంతా అబద్ధం. ఈ షేర్ని కలిసింది నేను కాదు, వీడు కలిశాడు. వీడే ఆ నిజమైన కడాన్ని దొంగలించడానికి ప్లాన్ వేశాడు. కానీ వీళ్ళ మాటలను నేను విన్నాను. అందుకే ఇంటికి నేను త్వరగా వెళ్లి కడాని దాచిపెట్టాను. ఇంకా నకిలీని అక్కడుంచేశాను. అంటే అది నకిలీ కడియామా? ఆ కడ నకిలీది. కానీ మహారాజుకిచ్చిన కడియమేది? అది కూడా నకిలీనే. కానీ నువ్వు నాకప్పుడు నకిలీ కడియాన్ని ఎందుకు ఇచ్చావు రాధా? నేనలా చేయకపోతే నీ స్నేహితుడి యొక్క నిజమైన రూపమేంటో నీకెలా తెలుస్తుంది? షేర్ సింగ్ అంతా అర్థం చేసుకుంటాడు. ఇంకా కోపంగా ఇలా అంటాడు. మీరిద్దరు కలిసి నాకు ద్రోహం చేశారు. నేను మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టను. ఇంకా రాజు చాలా కోపంగా వాళ్ళిద్దరిని అటాక్ చేస్తాడు. వాళ్ళ యొక్క మాయా కడ పవర్ వల్ల చాలా ఈజీగా వాళ్ళిద్దరిని చంపేశాడు. రేపు ఉదయాన్నే సభకు ఏర్పాటు చేయండి. మిత్రులారా, ఈరోజు ఈ నిండు సభలో నేను ఈ మేక యొక్క నిజాయితీని ప్రశంసిస్తున్నాను. ఈ మేక నిజాయితీ పరురాలు మాత్రమే కాదు, విశ్వాసపరురాలు కూడా. ఈ మేక రక్షించింది చమత్కారం కల కడియానే కాదు, నన్ను కూడా రక్షించింది. ఒకవేళ మేక సమయానికి అక్కడ రాకుంటే ఆ దిలావర్ సింహం మరియు ఆ నక్క నన్ను చంపేసి ఉండేవి. నా ప్రాణాలు కాపాడినందుకు నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేక. నిజాయితీ గల మేకకి జై. రాధా మేక యొక్క మంచితనంని చూసి రాజు మెచ్చుకుని రాధని వాళ్ళ యొక్క మంత్రిగా మార్చుకున్నాడు. తర్వాత రాజా అడవికే ఒక రక్షకురాలిగా మారుతుంది. ఇంకా నిజాయితీగా సేవ చేస్తుంది. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.